టారిఫ్ల విషయంలో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. ట్రంప్ ఈ నిర్ణయంతో యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీలతో పాటు అమెరికాలోని వినియోగదారులకు ఊరట లభించినట్లయింది. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ తారాస్థాయికి చేరింది. పోటాపోటీగా సుంకాలను పెంచుకుంటూ వెళ్తున్నాయి. కాగా అమెరికాకు చెందిన యాపిల్ వంటి సంస్థలు చైనాలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రోడక్ట్లను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. ఇక ట్రంప్ చర్యల మూలంగా అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన క్రమంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీతో ట్రంప్ ఎప్పుడు ఏ నిర్ణయం ఎందుకు తీసుకుంటారో కూడా అర్థం కావడం లేదు. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత టారిఫ్ వార్ కి ట్రంప్ తెరదీశారు. తమ దేశ ఉత్పత్తులపైన, దిగుమతులపైన ఎంతైతే సుంకం విధిస్తారో ఆయా దేశాల మీద అంతే సుంకాన్ని విధిస్తామంటూ ఏప్రిల్ 1న ప్రకటించారు. ఆ తర్వాత ఏప్రిల్ 9 నుంచి కూడా ఇవి అమల్లోకి వస్తాయని ముందు ప్రకటించారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వణికిపోయింది. స్టాక్ మార్కెట్లన్నీ కూడా బేరుమన్నాయి. అమెరికా ఆర్థిక మాంద్యంలోకి కూరుకుపోవడం ఖాయమంటూ ఆర్థిక నిపుణులు కూడా విమర్శలు గుర్తించారు. దీంతో ఆయన కొద్దిగా వెనక్కి తగ్గి ఈ కొత్త సుంకాల అమలును 3 నెలల పాటు వాయిదా వేశారు. అయితే చైనాపై మాత్రం 145% సుంకాలను విధించారు. చైనా కూడా వెనక్కి తగ్గకుండా 125% అమెరికా పైన సుంకాలను విధించింది. వెనక్కి తగ్గేదే లేదని కూడా తేల్చి చెప్పింది. ప్రపంచ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్, భారత్ లాంటి దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా జట్టు కట్టాలి, అమెరికాను ఏకాకం చేయాలని కూడా చైనా అన్ని దేశాలకు పిలుపునిచ్చింది. చాలా దేశాలు అమెరికా ఆధిపత్యాన్ని జీర్ణించుకోలేకపోయాయి, ఆత్మగౌరవాన్ని కూడా తాకట్లు పెట్టలేకపోతున్నాయి. ట్రంప్ వైఖరికి నిరసన కూడా తెలియజేశాయి. అయితే ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఈ రోజు మరో సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఇది ట్రంప్ కొంత వెనకడుగు వేశారనే చెప్పొచ్చు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లు వీటన్నిటికి సంబంధించినటువంటి వాటిపైన సుంకాలని తగ్గించారు. ఈ మేరకు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. దీనివల్ల యాపిల్, శాంసంగ్ తో పాటు పెద్ద కంపెనీలు కొంత ఊరట లభించాయని చెప్పొచ్చు. అయితే ఇది భారత్ కు మాత్రం కొంత నష్టాన్ని కలిగించే అంశంగానే చెప్పొచ్చు లక్ష్మీదుర్గ. ఎందుకంటే ఈ సుంకాలు పెంచడం వల్ల చైనాలో ఉత్పత్తిని తగ్గించి భారత్ వైపు ఐఫోన్ తయారీ భారత్ లో చేస్తుంది అనుకుని కూడా అందరూ అనుకున్నారు. ఇకపై ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్లే దర్శనమిస్తాయనుకున్నారు. గ్లోబల్ టెక్ హబ్ గా భారత్ కూడా మారబోతుంది. 2025 చివరికి ప్రతి 4 ఐఫోన్లో ఒకటి భారత్ నుంచి తయారవుతుంది. భారత్ ఆర్థిక వ్యవస్థకి ఊపిరి పోసే అవకాశం ఉంది అని కూడా అందరూ భావించారు. అమెరికా ఏదైతే ఈ యాపిల్ కంపెనీ భారత్ లో ఐఫోన్ ఉత్పత్తిని విస్తరిస్తే 2025 ఆర్థిక సంవత్సరంలోనే 6 లక్షల ఉద్యోగాలు కూడా సృష్టించే అవకాశం ఉందని కూడా అందరూ భావించారు. కానీ ఆ అవకాశం కొంత తగ్గుతుంది ఈ నిర్ణయం వల్లనే చెప్పొచ్చు. అయితే ఎప్పుడు ట్రంప్ ఇంకా ముందు ఎన్నెన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటారో కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ కృష్ణ.